స్క్రిప్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. స్క్రిప్టే. నవీన్ రామ్ సింగ్. నేను చేసిన వాటిలో కొన్ని స్క్రిప్ట్ ఉన్నాయి, అది కాదని చెప్పను నేను. కానీ ఎందుకు తీసుకున్నాను? బాబు డబ్బు గురించి ఏదైనా చేయొచ్చు, కానీ ఇలాగా ఒక పిల్లల దగ్గర ఏంటి, ఒక బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగ ఇంత రకంగా వాళ్ళతో ఎంత అంత డబ్బులు మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు. ఇది అస్సలు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. సరే వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేశారు? నీవేమీ అడగొద్దు బాబుని, ఏమన్నా ఉంటే నన్ను అడుగు అని నువ్వు నా దగ్గర అన్నావు. పేరెంట్ దగ్గర ఎలా మాట్లాడవమ్మా? మనకంటే నేను అడగొద్దు, నేను చూసుకుంటా అని చెప్పి పేరెంట్ దగ్గర అన్నావు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? నువ్వు ఫస్ట్ నాకు ఏమైనా మెసేజ్ చేసావో నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు ఎలా మీట్ అయ్యో నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఏంటి నువ్వేమో ఏసీ కారుల్లో తిరుగు, మేమేమో ర్యాపిడోలు చేసి రోడ్ల మీద అలా అలా దేవులాడుతూ ఉంటాం. నేను చెప్తున్నాను బాబు ఇంజెక్షన్ అవ్వనే నా రియాక్షన్ చూద్దరు. కానీ అసలు ఈ చేతందే కరెక్ట్ కాదు. ఏమైనా అంటే పేరెంట్సే మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి మెసేజ్ పెడుతున్నావు. చూగా డిస్ప్లే మీద ఇచ్చించు నువ్వు ఇచ్చిన మెసేజ్. పేరెంట్స్ నిన్ను మోసం చేశారు. వస్తాయి నిజాలన్నీ బయటకు వస్తాయి. బాబుకి ఇంజెక్షన్ అవ్వనండి, చాలా మంది పేమెంట్లు ఇస్తున్నారు కదా, అది స్క్రిప్టా అని అడుగుతున్నారు. నేను పేమెంట్లు తీసుకొని పేరెంట్ కి ఇచ్చేంత వరకే. అసలు నన్ను ఎందులోకైనా రానిస్తేనే కదా మనీ అక్కడ అమౌంట్ ఉన్నాయి తీసుకో అంటారు. నేను వెళ్తాను, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటాను, తీసుకొచ్చి పేరెంట్స్ కి ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఊరుకోను. ఎందుకంటే నేను నా ర్యాపిడో మానేసుకొని అన్ని మానేసుకొని కేవలం బాబు గురించి మాత్రమే వచ్చాను. ఏంటి నేను నీ దగ్గర ఎప్పుడు ఏ రూపాయి తిన్నది లేదు, తిరిగింది లేదు.